Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about today's analysis and tomorrow's analysis. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మార్కెట్ ప్రీవియస్ డే మనకి ఒక ఫుల్ ట్రెండింగ్ మూమెంటం జరిగింది. ఫస్ట్ మనం ఆ లెవెల్స్ డ్రా చేసుకొని నెక్స్ట్ డిసైడ్ చేసుకుందాం. మార్కెట్లో మనకి కంప్లీట్లీ ఒక సూపర్ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ తర్వాత మార్కెట్లో ఇప్పుడు ఈరోజు కంప్లీట్ సైడ్ వేస్ మూమెంటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేసుకుందాం. మార్కెట్లో ప్రీవియస్ డే ఒక కంప్లీట్ ట్రెండింగ్ మూమెంటం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్లో ఫస్ట్ ఒక ట్రెండింగ్ మూమెంటం జరుగుతుందో దాని నెక్స్ట్ డే ఖచ్చితంగా వాలటైలిటీ టు చాపీ వాలటైల్ అనేది జరుగుతుంది, లేదా చాపీ మార్కెట్ అనేది జరుగుతుంది. సెకండ్ డే ఎప్పుడైతే మార్కెట్ ట్రెండింగ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే మాత్రం వాలటైలిటీ అనేది చాపీ జరుగుతుంది. ఆ లెవెల్స్ మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ప్రీవియస్ డే హై లో మార్క్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో ఇట్లా మార్కెట్ హై వెళ్ళి అలా ఈ నుంచి లోకి వెళ్ళిందా, ఈ హై అండ్ లో అనేది ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి. చేసుకుని డన్. ఓకే, దాని తర్వాత ఇది హై, ఇది లో, ఈ కంప్లీట్ ఈ రేంజ్ మొత్తం నో ట్రేడింగ్ జోన్. ఈ నో ట్రేడింగ్ జోన్లో మార్కెట్లో ఎంట్రీస్ తీసుకోవద్దు, ఏం తీసుకోదు, జస్ట్ సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ హిట్ చేసే బదులు వెయిట్ చేయడం బెస్ట్. ఈ ఈ గ్యాప్లలో ఈ డే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మనం నో ట్రేడింగ్ జోన్లో ఉండే ఎంట్రీ తీసుకోకపోయినాం అనుకో, మీరు జస్ట్ పేషెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపికతోటి ట్రేడ్ ఎట్లా తీసుకోకుండా ఉండాలి, ఏ టైంలో ట్రేడింగ్ ఎంట్రీ తీసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. దానికి మనకి కావాల్సిన పేషెన్స్. ఫస్ట్ పేషెన్స్ని హోల్డ్లో పెట్టుకోవాలి. జస్ట్ మనకి ఫస్ట్ ఈ లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత ఓపికతోటి ఉండి ఖచ్చితంగా మార్కెట్లో మూమెంట్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటా అనే కాన్ఫిడెంట్ ఉండి పేషెన్స్గా ఎంట్రీ ఛాన్స్ వచ్చినా కూడా తీసుకోకుండా ఉండగలిగితే అప్పుడు మనం సస్టైన్ అయ్యగలుగుతాము మార్కెట్లో. ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది మార్కెట్లో, ఈ మార్కెట్ ఓపెన్ అవ్వడంలోనే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఓపెన్ అయింది. ఈ లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఫస్ట్ డే హై రీచ్ అయ్యి ప్రీవియస్ డే హై రీచ్ అయిన తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఒక త్రీ క్యాండిల్స్ చేస్తాం. నా సబ్జెక్ట్ ప్రకారంగా ఫస్ట్ మనము రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ 3 క్యాండిల్స్. ఇది ఓకే, సో ఈ హై ఈ లో మార్క్ చేసుకున్న తర్వాత మార్కెట్లో ఒక విక్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది మార్నింగ్లో. సో మనం ఫస్ట్ ఏం చెప్పాను, ఈ లోని హై వరకు నో ట్రేడింగ్ జోన్. సో మార్కెట్ ఈ లో నుంచి వెళ్ళి ఈ హై జస్ట్ విక్కే కదా, ఫస్ట్ 15 మినిట్స్ వరకు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి, అనాలిసిస్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత మనకి మూమెంటము డౌన్ సైడ్ అప్ సైడ్ అనేది సబ్జెక్ట్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది లో, ఇది హై, యాక్చువల్ ఈ హై. దాని తర్వాత ఇప్పుడు నేను కొంచెం పైకి తీసుకోవాలి, ఎందుకంటే ఇది నార్మల్ విక్ క్రియేట్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేస్తాం అని చెప్పాను కాబట్టి. సో ఇది హై. సో మార్కెట్ ఈ హై వరకు, ఈ లో బాటమ్, ఈ హై అండ్ లో వరకు మార్కెట్ కంప్లీట్గా ఎన్టీజెడ్ నో ట్రేడింగ్ జోన్. ఈ నో ట్రేడింగ్ జోన్లో మార్కెట్ నో ఎంట్రీ తీసుకోకుండా ఉండాలి. అలాగే పేషెన్స్ తోటి సబ్జెక్ట్ ఏ చిన్న ఎంట్రీ వచ్చినా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మార్కెట్ 50 మినిట్స్ క్లోజ్ చేసింది, దాని తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, వెంటనే మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ కంటిన్యూ అవుతుంది అనే టైంలో నెక్స్ట్ మళ్ళీ బయర్స్ వచ్చేస్తారు. బయర్స్ వచ్చిన దాని తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఏం చేస్తుంది, వచ్చిన తర్వాత ఈ హై రీచ్ చేస్తుంది అనుకుంటాం. ఈ హై రీచ్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఏమైనా మూమెంటం ఇస్తే అక్కడ సస్టైన్ అయితే మళ్ళీ హై వెళ్ళిపోతుంది అనుకున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ డే ట్రెండింగ్ ఉంది. సో మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం అనాలిసిస్ చేసుకొని ఉంటాం. సో అది వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఏమంటానంటే ఈ లో ఈ హై అనేది నోట్ రేట్ ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ మూమెంటం ఇచ్చానుకో, సో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఆ అనాలిసిస్ వేరే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, ఈ అనాలిసిస్ వేరే ఉంటుంది. సో మార్కెట్ ఈ లెవెల్ ఓపెన్ ఇచ్చింది కాబట్టి మనకి ఈ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేసి మనం ఈజీ అర్థం చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మార్కెట్ ఈ విధంగా ఈ డే కంప్లీట్ క్లోజింగ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ డే రేపు ఏం చేయాలి అనాలిసిస్ అంటే, ఈ హై అండ్ లో మార్కెట్ ఇక్కడ మార్క్ చేసుకొని ఈ హై రేపు 15 మినిట్స్ హై అండ్ లో ఇక్కడ చేస్తాం మనకి ఐడియా లేదు. సో మార్కెట్ ఈ హై అండ్ లో ఖచ్చితంగా ఇది కూడా కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్లో ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు 5:15 అవుతుంది. సో మార్కెట్ ఈ విధంగా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయి, ఎందుకంటే మార్కెట్లో ఖచ్చితంగా బుల్ ట్రెండే ఉంది.
మార్కెట్ ఫుల్ బుల్లిష్ ఉంది. మార్కెట్ ట్రెండింగ్ అయిపోయింది. దాని తర్వాత చాపీ అయిపోయింది. సో, ఇది వాలటాలిటీ రేపు క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ట్రెండింగ్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే చాపీ క్రియేట్ చేయొచ్చు. కానీ సబ్జెక్ట్ ప్రకారంగా అయితే మనకి రేపు మాక్సిమం మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ట్రాప్ చేసి ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ చిన్నగా సెల్లర్స్ వచ్చి క్రియేట్ చేసి దాని తర్వాత బయర్స్ వచ్చి ఇట్లా సెల్లర్ ట్రాప్ క్రియేట్ చేసినాక మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు వర్జిన్ సిపిఆర్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఇది ఒక వర్జిన్ సిపిఆర్. సో మార్కెట్ ఇది చాలా ఈ సిపిఆర్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో మార్కెట్ ఈ విధంగా వచ్చి ఈ ఈ విధంగా రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసి దాని తర్వాత ట్రాప్ చేసి ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ స్లో అండ్ స్టడీగానా లేకుంటే ఫాస్ట్ మొమెంటంలోనైనా మార్కెట్ ఈ లెవెల్ రీచ్ అయ్యి దాని తర్వాత ఈ హైలో సస్టైన్ అవ్వగలుగుతుంది. దాని తర్వాత డౌన్ చేసి ఈ విధంగా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫ్రైడే మార్కెట్. ఫ్రైడే తర్వాత మార్కెట్ ఆల్రెడీ ఈ 1 వీక్ క్రిస్మస్ మళ్ళీ న్యూ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ఈ డే కంప్లీట్‌గా న్యూ ఇయర్ స్టార్టింగ్ మళ్ళీ రేపు ఫ్రైడే దాని తర్వాత సాటర్డే, సండే. ఈ సండే వరకి మార్కెట్ చాపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మండే నుంచే మనం ఫ్రెష్‌గా మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేసి ఎందుకంటే అప్పటి నుంచే మళ్ళా మార్కెట్ మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ రేపు ఫ్రైడే రోజు కొంచెం వాలటాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చి ఈ విధంగా ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగానే మార్కెట్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగానే పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 సినారియోస్ ప్రకారంగానే మార్కెట్ మొమెంటమ్ ఉండగలుగుతుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్ళి స్లో అండ్ స్టడీగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. లేదా డౌన్ సైడ్ వెళ్ళిందనుకోండి డౌన్ సైడ్ నుంచి టార్గెట్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మార్కెట్ అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అన్నెసెసరీ ఎంట్రీస్ తీసుకొని లాసెస్ అయ్యేదానికంటే మండే రోజు ట్రేడ్ చేయడం చాలా బెటర్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.